పెళ్లి కూతుళ్ళు 3వ భాగం. ఇందిర డ్రెస్ చేసుకుని కాలేజీకి వెళ్ళాలని బయలుదేరుతుండగా ఒక సన్నటి ఆకారం పసిబిడ్డను భుజాన వేసుకుని ఒక చేతి సంచితో తోటలో నుంచి తన లాడ్జ్ వైపుకి నడిచి వస్తూ ఉండటం చూసి నిలబడిపోయింది ఇందిర. ఆ ఆకారం దగ్గరకు వస్తున్న కొద్దీ గంగగా గుర్తించి సంతోషాన్ని పట్టలేకపోయింది ఇందిర. గంగా గంగా అంటూ సంతోషం కొద్దీ 4 అడుగులు ముందుకు వేసి గంగను కౌగిలించుకుంది. సంభ్రమం కాస్త తగ్గిన తర్వాత, గంగా ఇలా తడకలా అయిపోయావేమిటే, జబ్బేం చేయలేదు కదా, పిల్లవాడా, నాకు ఒక్క ఉత్తరమైనా రాయలేదు కదూ, మన స్నేహాన్ని క్షణాల మీద ఎట్లా మర్చిపోయావు గంగా. భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళింది. జయ, కప్పు కాఫీ అర్జెంటుగా తీసుకురా, కేక పెట్టింది. కాఫీ టిఫిన్ తీసుకుంటున్నంతసేపు గంగను ప్రశ్నించకుండా చూస్తూ ఉండిపోయింది. గంగ ముఖంలోకి ప్రాణం వచ్చినట్లు అనిపించింది. గంగా, వేడి నీళ్ళు ఇస్తుంది జయ, నీ పిల్ల నువ్వు స్నానాలు చేయండి, ఆ గదిలో నువ్వు రెస్ట్ తీసుకో, నేను 1 గంటలో వచ్చేస్తాను. ఇందిర వెళ్ళగానే స్నానం చేసి పిల్లకి నీళ్లు పోసి అన్నం పెట్టింది గంగ. ఎన్నాళ్ల నుంచో నిద్రలేనట్టుగా మంచం మీద అడ్డంగా పడుకొని నిద్రపోయింది గంగ. అనుకున్నట్టుగా ఇందిర 1 గంటలో రాలేకపోయింది. 1 గంటకు పని పూర్తి చేసుకుని లాడ్జికి వచ్చి గంగ నిద్రను చూసి విస్తుపోయింది. తను 2 గంటలకి ఆఫీస్ రూమ్లో ఉండాలి, అర్జెంట్ పనులున్నాయి. గంగను లేపి తన పంక్తిన భోజనానికి కూర్చోబెట్టాలని ప్రయత్నించి విఫలురాలైంది. జయ, గంగ లేచినప్పుడే వడ్డించు, పాపం బాగా అలసిపోయినట్లుంది, లేపకు, నువ్వు మాత్రం భోజనం చెయ్యి. ఇందిర కాలేజీకి వెళ్ళిపోయింది. సాయంకాలం ఇంటికి రాగానే జయ, కాఫీ టిఫిన్ తీసుకురా అంటూ బల్ల ముందరికి కుర్చీ లాక్కొని కూర్చుంది ఇందిర. ఆ గదిలో ఉన్న అమ్మగారికి కాఫీ టిఫిన్ ఇచ్చావా అని అడుగుతూ గంగా గంగా అని గట్టిగా పిలిచింది. ఎందుకు ఆగావు గంగా నా కోసం, నీ వేళ్లకు నీకు కావాల్సింది ఇవ్వమని చెప్పాను జయకి, అడిగి తీసుకోకూడదు, మందలించింది ఇందిర. అడిగాను, తీసుకున్నాను, టక్కున చెప్పింది గంగ. సరే, మంచి పని చేశావు, ఇంకా చెప్పు నీ సంగతులు. సెలవు పెట్టావా, సెలవులిచ్చారా, పిల్లకెంత వయసు? కాఫీ తాగుతూ మధ్య మధ్య ప్రశ్నలు వేస్తుంది ఇందిర. మామూలు కబుర్లు అయిన తర్వాత, ఉద్యోగం ఎట్లా ఉంది, మీ ఆయన ఇల్లు కట్టాడా, ఇద్దరి సంపాదన ఏం చేస్తున్నారు అడిగింది ఇందిర. ఇల్లు లేదు, ఏం లేదు, ఆయన సంపాదన గురించి నేను ఒక్క ప్రశ్న అయినా వేయటానికి వీల్లేదు. పోనీ నీ సంపాదన ఏం చేస్తున్నావు? ఇంటికి ఖర్చు చేస్తున్నాను, చెయ్యమని చెప్పాడా? నోటితో చెప్పలేదనుకో, నేను తీసుకువచ్చే వరకు ఇంట్లో ఏ వస్తువు ఉండదు, కావాలంటే తెచ్చుకో అన్నది పాలసీ. పోనీ ఇంట్లో సంతోషంగా అయినా ఉంటున్నారా? గంగ ముఖంలోకి చూసింది ఇందిర. ఇందిర చూపులు తప్పించుకుంటూ, ఇందిర, నీ కాలేజీలో ఏదైనా పోస్ట్ ఉంటే చూడు అంది గంగ. అదిరిపడ్డట్లు లేచి నిలబడింది. ఎవరికి? నాకే. నీకా? నీకైతే లెక్చరర్ పోస్ట్ కావాలి, మరి ఏదైనా అంటావేం? అదేలే. ఎందుకు, నువ్వు పనిచేస్తున్న కాలేజీ బాగుండలేదా అనుమానిస్తూ ప్రశ్నించింది. కాలేజీకేం, బాగానే ఉంది, మరి ఇంకెందుకు? ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని కొత్తదానికోసం పాకులాడ్డంలో అర్థం? లేనివాళ్ళు ఉద్యోగం లేదో నేడుస్తున్నారు, ఉన్నదాన్ని నువ్వేమో వదిలిపెడతానంటున్నావు. అసలు సంగతి ఏమిటో నాకు ఉన్నదున్నట్లుగా చెప్పు. చెప్తే సహాయం చేస్తావా? చేస్తాను, కానీ నాకు కూడా మంచిది అనిపిస్తేనే చేస్తాను సుమా. సంసారంలో నేను ఆశించిన సుఖం కనబడలేదు ఇందిరా. పైగా ప్రతిరోజు దెబ్బలాడుకుంటూ జీవించటం, ఒక ఇంట్లోనే పడి ఉండటం నాకు అసహ్యం అనిపిస్తోంది. పైగా ఈ పిల్ల బాధ్యత అనుకుంటే ఆయనకేం లేదట. చీటికి మాటికి దెబ్బలాడుకుంటూ ఉండే కంటే ఇద్దరం చెరొక ఊర్లో ఉంటే గౌరవం, ప్రేమ కలుగుతాయేమో. ఇంత చదువుకుని సంపాదిస్తూ కూడా అజ్ఞానుల్లా బ్రతకాలంటే అసహ్యంగా ఉంది ఇందిరా. నువ్వు ఎటువంటి వాడితోనైనా సర్దుకుని బ్రతుకుతానన్నావు, మనసు మార్చుకున్నావా? లేదు ఇందిరా, నేను అలాగే అనుకుని సర్దుకున్నాను, కానీ సర్దుకున్న కొద్దీ బాధ ఎక్కువైపోవటం మొదలుపెట్టింది. ఏమీ చదువుకోకుండా, డబ్బు హక్కులు అన్నమాట ఎరగకుండా మీ అమ్మ ఎంత సుఖంగా కాపురం చేస్తున్నదో కళ్ళారా చూశాను ఇందిరా. దమ్మిడి సంపాదించకుండానే డబ్బు తన చేతిలో పెట్టుకొని ఎంతో స్వతంత్రంగా సంతోషంగా బ్రతుకుతోంది మీ అమ్మ. అలాంటి సుఖం ఏ చదువుకున్న అమ్మాయి అయినా అనుభవిస్తుందంటావా? నాకు నమ్మకం కుదరటం లేదు. గంగా పెదవి విరిచింది. ఎందుకు అనుభవించకూడదు? సుఖానికి సంతోషానికి కావలసిన హంగులన్నీ ఉన్నప్పుడు అనుభవం లేదంటే వ్యక్తుల లోపమన్నమాట. నువ్వేదైనా అనుకో, పోనీ నాలోనే లోపం ఉందనుకో, ఇప్పుడు నేను మారమంటే మారతానా చెప్పు? ఎందుకు మారతావు? అందున సంపాదన పరురాలివి, నీకేం కర్మ? అదిగో నన్ను వెక్కిరిస్తున్నావు కదూ. లేదులే, నిదానంగా ఆలోచిద్దాం ఆ సంగతి. పిల్లకు పాలు పట్టావా?
సినిమాకు టికెట్లు తెప్పించనా, వస్తావా? లేచింది ముఖం కడుక్కోవటానికి ఇందిర. గంగ మాట్లాడకుండా లేచి గదిలోకి వెళ్ళింది. చీర మార్చుకొని పిల్లకు బట్టలు మార్చి ఇందిర కంటే ముందుగా హాల్లోకి వచ్చి కూర్చుంది. జయ, నువ్వు కూడా బయలుదేరు, మనం ముగ్గురం వచ్చేటప్పుడు హోటల్లో భోంచేసొద్దాం. ముగ్గురు భోజనాలు చేసి ఇల్లు చేరుకునేసరికి 10:30 దాటింది. ఇందిరకు పక్క మీద వాలగానే ఎందుకో సుందర్ జ్ఞాపకం వచ్చాడు. సినిమాలో హీరో కూడా అతడిలాగే ఉన్నాడు. తను విన్నంత వరకు సుందర్ జీవితంలాగే ఉంది ఆ హీరో జీవితం. ఈ అపశృతికి కారణమేమిటి? చదువుదా, లేక చదువులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటమా? ఎవరిది తప్పు? పురుషుడిదా, స్త్రీదా? ఆలోచించి సమస్యను పరిష్కరించలేక నిద్రలోకి జారుకుంది ఇందిర. ఉన్నట్టుండి మహారాజా వారి కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్కి జబ్బు చేసింది. అసలే బాలింత, అందులో 20 రోజులు దాటకుండానే పనిలో చేరింది. ఇంట్లో పని, పసిబిడ్డ, కాలేజీలో పని, దానాదీనా బాగా అలసిపోయింది. లో జ్వరం ప్రతిరోజు వస్తుంటే టీబీ లక్షణాలున్నాయి. డాక్టర్లు సెలవు పెట్టించారు. అప్లికేషన్ చూడగానే ఇందిరకు మెరుపులాంటి ఊహ మనసులో మెదిలింది. తక్షణం ఏడాది సెలవు గ్రాంట్ చేసింది. లాడ్జికి చేరుకోగానే గంగను పిలిచింది. నన్ను నీ ఇంట్లోనే ఉంచేసుకుంటావా? ఇంత తిండి పడేసి ముఖం మార్చుకుని ఎదురుగా ఉన్న కుర్చీలో విసురుగా వచ్చి కూర్చుంది గంగ. ఒక్క తిండైనా మందులు ఇప్పించడం లేదు నీ కూతురికి? పెదవుల మీద చిరునవ్వును బిగబట్టి గంభీర స్వరంతో అందిందిర. ఇప్పించావులే, నెత్తి మీద కూర్చుంటే మంది ఇప్పించక ఏం చేస్తావు? ఇలాగే ఉంటే కొన్నేళ్లకు పెళ్లి కూడా చెయ్యాలి మరి. అది సరే గాని నీకు ఉద్యోగం చెయ్యాలని గట్టిగా ఉందా? మీ ఆయన ఉన్న ఊళ్ళో ఉద్యోగానికి రిజైన్ చేయటం ఖాయమేనా? ఖాయమే, ముమ్మాటికి ఖాయం. ఎక్కడైనా ఉద్యోగం దొరికిన మర్నాడు ఆ ఉద్యోగానికి రాజీనామా ఇదిగో రాసి ఉంచుకున్నాను సిద్ధంగా. సరే, అప్లికేషన్ పెట్టు. 1 ఏడాది లీవ్ వేకెన్సీ వచ్చింది. అబ్బా, ఎన్నాళ్లకు దయగలిగిందే నా మీద. స్నేహితురాలు అంటే నువ్వేనే. ఇదైనా ఒక షరతు పైన నీ అప్లికేషన్ తీసుకుంటాను. అసలు నీకొచ్చిన కష్టమేమిటో నాకు దాచకుండా చెప్పాలి. కళ్ళబొల్లి కథలు చెప్పటం నీకు అలవాటు. ఈసారి నేను అటువంటివి వినను, తెలిసిందా? చెప్తాను, ఈసారి అంతా నిజమే చెప్తాను. రాత్రి భోజనాలు అయిన తర్వాత తీరిగా కూర్చుని చెప్పు. భోజనం కాగానే వేడివేడి టీ తాగటం ఇందిరికి అలవాటు. టీ తాగి రాత్రి 11 గంటల వరకు ఆఫీస్ పని చూస్తుంది. గంగా, ఆఫీస్ పని రేపు చేసుకుంటాను. నీ కష్టమేమిటో చెప్పు. అదేనే, పెళ్ళైన తర్వాత 2 నెలలు సంతోషంగా ఉన్నాం. తరువాత కీచులాటలు మొదలయ్యాయి. అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకా? ఇద్దరం బయటికి వెళ్ళేవాళ్లమే కదా. ఇద్దరం చెరో పని చేసుకుని బయటికి వెళ్ళేవాళ్ళం. కొన్నాళ్ళు అయ్యేసరికి నిజస్వరూపం బయటపడింది. చేయటం మానేశాడా? కాదులే, చేస్తూనే వచ్చాడు. నాకు మొదటి నుంచి కాస్త పొద్దెక్కి నిద్రలేవటం అలవాటు. కాఫీ తాగి స్నానం చేసేసరికి టైం అయిపోతూ ఉండేది. ఏం మునిగిపోతుంది? టైం అయిపోతే హోటల్లో భోజనం చేయకూడదు? అట్లా కాదట. చీకటితో లేచి అన్ని పనులు చేసుకోవాలట. వంట ముగించుకొని టిఫిన్ చేసి డబ్బాల్లో కూడా పెట్టుకోవాలట. మొదట్లో అంటే సరే కదా అని చేశాననుకో. అదేలే, ఇద్దరం చేసేవాళ్ళం కలిసి. ఎన్నాళ్ళని పొద్దున్నే లేవను. అయినా ఇందిరా, ఆడవాళ్ళంటే గౌరవం లేదు. దీర్ఘంగా ఊకొట్టింది ఇందిర. తరువాత ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే టిఫిన్ కావాలంటాడు. నేను ముందు వస్తాను కనుక టిఫిన్ చేయకూడదా అంటాడు. ఇంటికి రాగానే నాకు మంచం మీద పడి దొర్లాలని ఉంటుంది. ఉన్న మాట చెప్పొద్దు. నాకు ఆ గది ఎట్లున్నా సరే ముందు మంచం వేసుకోవాలని ఉంటుంది. ఊరికి చెవిలో రథ చీరలు మడిచివేసి హ్యాంగర్కు తగిలించుకో, నలిగిపోతాయంటూ. ఎన్నింటికని పడను చెప్పు. ఇంకా అసలు సంగతి ఇదే నాకెక్కువగా చిరాకేసింది. పిక్చర్కి వెళ్ళాలని నాకు సరదా. కనీసం 2 రోజులకు ఒకసారైనా. మొదట్లో సరే అన్నాడు. కానీ ఇప్పుడిప్పుడు నెలకి 4 అని రేషన్ పెట్టాడు. మరొక విషయం, జీతంలో 3వ వంతు బ్యాంకులో వెయ్యాలట. అది తప్పనిసరట. సరే, ఏమనేదానివి? ఉన్నమాట చెప్పొద్దు. నాకు చీరలు కొనుక్కోవాలనుంటుంది. ఎంత సంపాదించుకుంటే ఏం, అనుభవించాలి, అదే మనకు దక్కేది. అట్లా కాదట. అన్నింటికీ లెక్కలు, నియమాలు. ఇంతగా స్వేచ్ఛను అమ్ముకుని నేను బ్రతకలేను సుమా. అసలు ఇంతకు నేనెందుకు సర్దుకుపోవాలి చెప్పు. బాగా చదువుకున్నాను, సంపాదించుకుంటున్నాను. ఆ బానిస బ్రతుకు నాకెందుకు? ఇన్నాళ్ళు ఆడవాళ్లు పడ్డారంటే చదువులు లేవు, సంపాదనలు లేవు కనుక అన్ని విధాలా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కనుక చచ్చి చెడి మనసు చంపుకుని వాళ్ళెట్లా చెబితే అట్లా విని మెప్పించటానికి ప్రయత్నాలు చేశారు. కానీ అట్లా మనం ఉండటమా? మనసులు చంపుకోవటమా? నువ్వే చెప్పు. ఆయాసం తీర్చుకోవటానికి కొంతసేపు ఆగింది గంగ. నవ్వాపుకుంటోంది ఇందిర.
నీకు నవ్వుగా ఉండదు మరి? ఇందిరా, నువ్వెన్నైనా చెప్పు. నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకుని ఒదిగొదిగి ఉండలేను. ఇన్ని మాటలెందుకు? అందుకే వచ్చేశాను. ఎప్పుడైనా చూడాలంటే వచ్చి చూస్తాడు అంతే. అలసిపోయిన గంగ కొంగుతో ముఖం తుడుచుకుంది. సంభాషణలో మధ్య మధ్య ఆపి ప్రశ్నించాలని 1-2 సార్లు నోరు విప్పబోయింది ఇందిర. కానీ ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. ఆ మర్నాడే గంగను లీవ్ వేకెన్సీలో అపాయింట్ చేస్తున్నట్లుగా ఆర్డర్స్ టైప్ చేసి చేతికిచ్చింది ఇందిర. 4 రోజుల తర్వాత గంగ 2 గదుల ఇల్లొకటి చూసుకొని వెళ్ళిపోయింది. ఆ ఇల్లు తన ఇంటికి దగ్గరగా ఉందని తనే కుదిర్చానని శ్రీదేవి చెప్పింది ఇందిరకు. ఒంటరిగా ఉంటుంది, కొత్త ఊరు కనుక కాస్త కనిపెట్టి ఉండండి శ్రీదేవిని అభ్యర్థించింది ఇందిర. సాయంకాలం ఇంటికి వెళ్లే ముందు సుందర్ ప్రిన్సిపాల్ పర్మిషన్ అడిగాడు స్టాఫ్ రూమ్లో 2 రోజులు పడుకుంటానని. వాచ్మెన్కి చెప్పి స్టాఫ్ రూమ్ తెరిపించి విస్మయపడుతూ లాడ్జికి చేరుకుంది ఇందిర. ఎర్రగా వాచిన కళ్ళొత్తుకుంటూ కాఫీ టిఫిన్ తీసుకొచ్చింది జయ. జయ ముఖంలోకి చూసి చూడనట్లుగా తల వంచుకుని కాఫీ టిఫిన్ తీసుకుని తన గదిలోకి వెళ్ళింది ఇందిర. యథాప్రకారంగా కాళ్ళు చేతులు కడుక్కొని పేపర్లు తీసుకుని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. తర్వాత రేడియో పెట్టింది. మాట్లాడకుండా భోజనం చేస్తున్న ఇందిరను అదో మాదిరిగా చూసింది జయ. భోజనం ముగించి చేయి తుడుచుకుంటూ, జయ, ఈ వీధిలోనే టైపు షార్ట్ హ్యాండ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ పెట్టారు, నేర్చుకుంటావా? ఆమె ముఖంలోకి చూసింది ఇందిర. నాకెందుకమ్మా ఇప్పుడు? చూపులు మళ్లించుకొని జవాబిచ్చింది. మధ్యాహ్నం భోజనాలు కాగానే నేర్చుకో, రేపే వెళ్ళి చేరు. వాటి అవసరమేమిటో నేను చెప్తాలే తర్వాత. లేచి గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. కాలేజీకి వెళ్ళగానే గంగ కనిపించింది. గంగ, ఇల్లు సౌకర్యంగా ఉందా? బిడ్డకు మనిషి కుదిరిందా? పలకరించింది. బాగానే ఉంది, నీ దయ వల్ల సుఖంగా ఉన్నాను. ఇలా సాగిపోతే జీవితమంతా నేను అదృష్టవంతురాలినే. ఇంటర్వెల్ సమయంలో సూర్యప్రభ వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళబోతుండగా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏదైనా మందులు తీసుకుంటున్నారా? కుశల ప్రశ్నలు వేసింది ఇందిర. సూర్యప్రభ పేలవంగా నవ్వింది. బాగానే ఉన్నాను, ఇంతకంటే బాగా ఉండటం అసాధ్యం నా జీవితంలో. నవ్వింది ఇందిర. ఏం చెయ్యను మేడం, గంపెడు సంసారం. ఇద్దరం సంపాదించిన ఇంటి ఖర్చులకి చాలటం లేదు. 4 ఆడపడుచులకు పెళ్ళిళ్ళు చెయ్యాలి. 2 మరదులకు, ఒక బావగారి కొడుక్కి చదువు చెప్పించాలి. నేనెంత సంపాదిస్తున్నాను కదా అని కడుపు నిండా వేళకు తిండికి నోచుకోలేదు. జబ్బు చేస్తే మందు తీసుకోలేను. నా ఈ 2 ఖర్చులు అనవసరం అనిపిస్తాయి ఇంట్లో అందరికీ. ఇక అంతే. ఇట్లా నిరాశ చెందితే ఎట్లా? కనీస అవసరాలైనా తీరాలి కదా. ఇద్దరూ సంపాదిస్తుంటే తిండైనా లేకపోతే ఎట్లా? ఇద్దరూ సంపాదించుతున్నందుకు సంసారాలు బాగుపడాలి కదా. మానసికంగా ఆనందం, శారీరకంగా సుఖం దక్కకపోతే ఎందుకీ సంపాదనలు? చిరునవ్వుతోనే మాట్లాడింది ఇందిర. మా ఇంట్లో నన్ను గురించిన కుశల ప్రశ్న ఇవాళ ఉద్యోగంలోకి వెళ్ళిందా లేదా అని, నెలాఖరికి జీతం పూర్తిగా ఇంటికి తెచ్చిందా లేక ఏమైనా ఖర్చు చేసిందా అని. చదువుకున్నారు, సంపాదించుకుంటున్నారు. ఏకాభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణీతమైన పద్ధతిలో జీవించవచ్చుగా. చదువు రాని వాళ్ళు, సంపాదించలేని వాళ్ళు మాకేం చదువు వచ్చా, మేమేమైనా సంపాదిస్తున్నామా అంటారు. ఈ 2 ఉన్నవాళ్ళు వాటిని సంతోషంతో అనుభవిస్తున్నట్లు కనబడటం లేదు. ఎందుచేతనంటారు? ఏమోనండి, నా మటుకు నాకు జీవితంలో సుఖం లేదు. ఏ ఒక్కరి సానుభూతి లేదు. ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కావటం లేదు. సూర్యప్రభ ముఖం పాలిపోయినట్లయింది. సూర్యప్రభ ఉండగానే చంపకం, సుస్మిత వచ్చారు. వాళ్లను చూసి సూర్యప్రభ లేచి వెళ్ళిపోయింది. తల వెనక్కి తిప్పి ఆమె వెళ్లే వరకు చూసింది చంపకం. మేడం, ఈ సంవత్సరం సాంస్కృతిక ఉత్సవాలకు విద్యార్థిని సంఘం ఒక ప్రోగ్రాం తయారు చేయించాం. మీరు చూసి అప్రూవ్ చేస్తే వాళ్ళ ప్రయత్నాలు తగు సన్నాహాలు చేసుకుంటారు. కాగితాలు బల్ల మీద పెట్టింది సుస్మిత. అన్ని కాగితాలు ఒకసారి పైనుంచి కింది వరకు చదివింది ప్రిన్సిపల్. వ్యక్తిత్వ పోటీ అన్నాను. విషయం నిర్ణయం కూడా జరిగిందా? విద్యార్థినులే ఎన్నుకున్నారు. భావి జీవితాన్ని గురించిన ఆశయాలు, ఆశలు వాళ్లకుంటాయి కనుక వారికి సంబంధించిన విషయాన్నే చర్చించుకుంటామన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళ సెలక్షనే, అందుకే ఈసారి కూడా వాళ్ళకే వదిలిపెట్టాం. మంచిదే, కానీ మీ గైడెన్స్ కూడా కొంత ఉండాలి. స్త్రీల వైవాహిక జీవితం ఎలా ఉండాలి, విద్యార్థినులకు అవసరమైన సబ్జెక్టే ఎన్నుకున్నారు. స్త్రీ వివాహం చేసుకోవాలా వద్దా అన్న టాపిక్ ఎంపిక చేసుకుంటారేమో అనుకున్నాను, కలం తిప్పుతూ అన్నది ప్రిన్సిపల్. మొదట ఆ టాపిక్కి ఎన్నుకున్నారు, కానీ అది వైయక్తికమైనదని వాళ్ళల్లో వాళ్ళకే తోచి మార్పులు చేసుకున్నారు. చంపకం అంది. అలాగా, మనం చిన్న పిల్లలం అనుకుంటాము, అన్నింటికీ వాళ్ళని దించివేయకూడదు. విద్యార్థినులలో కూడా అన్ని రకాల ఆలోచన పరులు ఉంటారు. సరే, అది బాగానే ఉంది. నాటకం ఏమిటి? ప్రిన్సిపాల్ మళ్ళీ కాగితాలు తిరిగేసింది. వరుడి వెల ఎంత? ఈ నాటకాన్ని పిల్లలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఉత్సాహంతో చెప్పింది చంపకం. అప్పుడే నాటకం స్థిరమైపోయిందా? ఎవరు రాశారు? చంపకం, సుస్మిత ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చంపకం గారు రాశారండి, టకీమని చెప్పింది సుస్మిత. మీరు రచయిత్రి కూడానా? చెప్పలేదేం నాకు. నవలలు రాశారా ఏవైనా? అడిగింది ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా. ఇప్పటికీ 15 రాశానండి. గర్వం ముఖం మీద తొణికిసలాడింది చంపకానికి. ఇంకా రాస్తున్నారా? నాకివ్వండి, నేను కూడా చదువుతాను. రోజు ఏదో రాస్తూనే ఉంటానులేండి. ప్రతి పత్రిక నా సీరియల్స్ కోసం ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. ఇంచుమించు అన్నింటికీ లేదనకుండా ఇస్తూనే ఉంటాను. మీకు రేపు నా నవలలు నా దగ్గర ఉన్నంత వరకు తెచ్చిస్తాను. మీరు చదివి మీ అభిప్రాయం చెప్పాలి. తప్పకుండా. మన స్టాఫ్లో ఒక రచయిత్రి కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రిన్సిపాల్ అంటూ ఉండగా ప్యూన్ ఏదో చీటీ ఒకటి తీసుకొచ్చాడు. దాన్ని చూసి చంపకం, సుస్మిత లేచారు. మర్నాడు తను రచించిన నవలలన్నీ తీసుకొచ్చి ప్రిన్సిపాల్ బల్ల మీద పెట్టింది చంపకం. ఆ రాత్రి పనులన్నీ ముగించాక నవలలన్నీ ముందు పెట్టుకుని కూర్చుంది. 4 నవలలు చదివిన విషయ వైవిధ్యం లేదు. వాటిని పక్కకు పెట్టి మరో 4 చదివి చూసింది. ఏకపక్షం అన్నింటిలో. కొన్నింటిలో రాజకీయాల మీద, సంస్కృతి మీద, విద్య మీద, చరిత్ర మీద అనుభవం లేని అభిప్రాయాలను గుప్పించిన నవలలు 2 కనబడ్డాయి. మరో 2 ఎక్కడో చదివినట్టు ముక్కకు ముక్క జ్ఞాపకం వస్తోంది వాటిని చదివితే. అప్పటికి రాత్రి 2 దాటింది. ఇంకా చాలని లేచింది. 4 రోజులైన తర్వాత, నా నవలలు ఎట్లా ఉన్నాయి మేడం? మీరు వాటిని సరిగ్గా వెలకట్టాలి అడిగింది చంపకం. నవ్వింది ఇందిర. నాకు సాహిత్యంలో ప్రవేశం తక్కువ. చదువుతాను కానీ బాగా వెలకట్టలేను. అయినా ఇంకా నేను అన్నీ చదవలేదులేండి అన్నది. చదివి చెప్పండి మేడం అన్నది చంపకం. ప్రిన్సిపల్ గదిలోకి ఆయాసపడుతూ వచ్చింది శ్రీదేవి. ప్రిన్సిపల్ కాగితాలు చూసుకుంటూ తలెత్తి చూసి, ఏం కావాలి ఇలా వచ్చారు అడిగింది. శ్రీదేవి నోట్లోంచి మాట బయటికి రావటం లేదు. ఆదుర్దా కొద్దీ నాలుక తడారిపోయింది. ఇంచుమించుగా మూర్ఛపోయేదానిలా ఉంది. మా వారు మాట్లాడలేకపోయింది. ఏమైంది? హఠాత్తుగా జబ్బు చేసిందా? ఇది లీవ్ లెటరా? వెళ్ళిరండి. ఎలా ఉన్నది కబురు చేయండి. గాబరా పడకండి. హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ప్రిన్సిపల్ ఆమెను తొందర పెట్టి పంపించేసింది. ఇంటికి వచ్చేటప్పటికి గంగ వచ్చింది ఎదురుగా. చాలా రోజులకి ఇక్కడికి వచ్చి నిన్ను చూడాలన్న బుద్ధి పుట్టిందా? గంగ చేతిలో ఉన్న పిల్లను లాక్కొని ముద్దు పెట్టుకుంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళగానే ఎన్నో పనులు. వాటిని చూస్తేనే గుండె గుబేలుమంటుంది. రోజూ రావాలని అనుకుంటాను కానీ రాలేకపోతున్నాను. అదిగాక ఇంకో సంగతి, ఈ కాలేజీలో నేను చేరని ఈ కొద్ది కాలంలోనే అందరి సంగతులు తెలిసాయి. ఆ చంపకం గారు చాలా అసాధ్యురాలని విన్నాను. నేను నీతో మాట్లాడినట్టు కానీ, నేను మీ ఇంటికి 4 సార్లు వచ్చినట్టు కానీ తెలిసిందంటే ఏదో గాసిప్ ప్రారంభిస్తుందేమోనని భయం. గంగ ఆపకుండా చెప్పుకుపోతోంది. ఇప్పటి సాహిత్యాన్ని చదవటం, వెలకట్టటం అందరికీ సాధ్యమా ఏమిటి అనుకుంటూ వెళ్ళింది చంపకం. అలాగా, మంచిదే. ముందు జాగ్రత్త పడుతున్నావు. నీకు నాకు కూడా మంచిదే. అసలు సంగతి ఏమిటంటే, మా పప్పి పుట్టినరోజు రేపు సాయంకాలం 5 గంటల తర్వాత స్టాఫ్ అందరికీ కాలేజీలోనే చెప్పాను. నీకు అక్కడ చెబితే బాగుండదని ఇంటికొచ్చాను. పోనీలే, ఆ మాత్రం గౌరవం ఉంచావు. వస్తాలే ఆ సమయానికి. అన్నట్టు పాప పేరేమిటి? పుష్ప. అది నా సెలక్షన్ కాదనుకో. పెద్దదయ్యే లోపల మంచి పేరైదైనా సెలెక్ట్ చేయాలి. అదా సంగతి. నీ సెలక్షన్ కాకపోతే మీ వారిదై ఉంటుంది. అందుకే అంత మంచి పేరును పప్పించేశావు. పప్పి తల్లి ఎవరై ఉండాలి? ఆయన మీద నీకెంత ఈసడింపు ఉన్నా ఈ సంగతి ఆలోచించావా? నవ్వింది ఇందిర. సర్లే, ముద్దు పేర్లకు కూడా లోతుగా ఆలోచిస్తే ఇంకైనట్టే. మరి నేను వెళ్తాను, పని చాలా ఉంది. లేవబోయింది గంగ. కూర్చో. చాలామందిని పిలిచావా? పదార్థాలు ఇంట్లో చేస్తున్నావా లేక తెప్పిస్తున్నావా? క్యాంటీన్లో ఆర్డర్ ఇచ్చాను, వాళ్లే సర్వ్ చేస్తామన్నారు. మరి ఇంకేం పనుంది నీకు? ఇల్లు సర్దుకోవాలి. ఆ జానా బెత్తడి ఇల్లు ఎంత సర్దితే రేపటికి వీలుగా ఉంటుంది? ఏ రోజు పని ఆ రోజు చేసుకోకుండా పేరబెట్టుకుంటావా? బట్టలు అవి సర్ది పెట్టుకోవా? రోజు సర్దుకుంటూ కూర్చుంటే ఉద్యోగం చేసినట్లే, అన్నం వండుకొని తిన్నట్లే. పోనీలే కానీ మీ వారిని పిలిచావా? ఇంతవరకు మా మధ్య ఉత్తరాలే లేవు. రేపేమని పిలవను? ఆయనకు తెలియదు అమ్మాయి పుట్టినరోజని. నేను పిలిచేదేమిటి? పిల్ల నీ దగ్గర ఉంది కనుక నువ్వే పిలవాలి. ఆనాడు పిల్ల బాధ్యత తనకేమీ లేదన్నాడుగా. అటువంటప్పుడు ఆ పిల్ల పుట్టినరోజుకు నేనే ముఖం పెట్టుకొని పిలవను? సిగ్గు, అభిమానం చంపుకొని నేను పిలిచినా వెంటనే వస్తాడనుకున్నావా? కావలసినంత దెప్పుతాడు, నసుగుతాడు, ఎన్నో నీతులు వల్లిస్తాడు. ఇవన్నీ పడే ఓపిక నాకు లేదిందిరా. గంగ మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఇందిర పైకి కనబడినివ్వలేదు. గంగ, పెళ్ళైన తర్వాత ఎందరో అమ్మాయిలు మారగా చూశాను.
మొదటి నుంచి ఒక్క మాదిరిగా ఉన్న వాళ్లను చూశాను, కానీ నేను మారిన వాళ్ళల్లో జయ లేక మారిన వాళ్ళల్లో జమానా? నవ్వింది గంగ. చెప్పనా? తర్వాత నువ్వు బాధపడకూడదు. పెళ్లి కాకముందు స్వేచ్ఛగా తమ సొంత అభిప్రాయాలను వెల్లడించే వాళ్ళు కొందరు పెళ్లి కాగానే వాటిని మార్చుకుంటారు. కొందరు మొదటి నుంచి అంత స్వేచ్ఛగా మాట్లాడరు. తరువాత అంతగా మారరు. నువ్వు ఏ తెగలో చేరతావంటే పెళ్లి కాకముందు పెళ్ళైతే చాలు సర్దుకుపోతానన్నావు. ఆ తర్వాత సాధింపు మొదలుపెట్టావు. నువ్వు సర్దుకున్నది ఎక్కడా? అప్పుడేదో అనుభవం లేక అన్నాననుకో. అసలు నాకు తెలియక అడుగుతున్నా, నేను ఎందులో తక్కువని సర్దుకోవాలి? నీ గీత మీద నువ్వుంటే, ఆయన గీత మీద ఆయన ఉంటే ఒక ఇంట్లో ఉండి బ్రతకటం ఎట్లా? వైవాహిక జీవితం ఎట్లా కుదురుతుంది? పెళ్ళంటేనే లొంగిపోవటమని నాకు ముందు తెలియలేదు. ఈ వైవాహిక జీవితం కోసమని సగం చచ్చి బతుకుతానా? నా అనుభవం మీద చెప్తున్నా ఇందిరా. పెళ్లి చేసుకోవటం కంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. నువ్వెప్పుడూ ఇటువంటి పొరపాటు పని చెయ్యకు. ముఖం మీద చెమట తుడుచుకుంది గంగ అలసిపోయినట్లు ఆయాసపడుతూ. పోనీలే, రేపు అమ్మాయి పుట్టినరోజు అంటున్నావు. ఇవాళ నిన్ను ఉద్రేకపరిచి రాత్రంతా నిద్రలేకుండా చేయటం మంచి పని కాదు. సుఖంగా ఇంటికి వెళ్ళి కడుపు నిండా అన్నం తిని హాయిగా పడుకో. అయినా మన మధ్య ఈ వాగ్వివాదాలు కొత్త కాదు. జయచేత కాఫీ తెప్పించిచ్చింది ఇందిర. గంగ తేలిగ్గా నవ్వేసింది. హాయిగా చిన్నపిల్లలా నవ్వేసింది. కల్మషం మెరుగని పసిపిల్లలా నవ్వేసింది. పుష్ప పుట్టినరోజున కాలేజీ స్టాఫ్ అంతా చేరుకున్నారు. సర్వర్లతో సమానంగా వచ్చిన వారందరికీ ప్లేట్లు అందించారు. నారాయణ పుష్ప తండ్రి తెచ్చిన గౌను వేసుకుని ఒకరి చేతిలో నుంచి మరొకరి చేతిలోకి మారుతోంది. అందరూ బహుమతులు తెచ్చి చేతికిస్తుంటే కిలకిలా నవ్వుతూ అందుకుంటోంది. ఇందిర గంగ చెప్పకుండానే అంతా గ్రహించింది. ఇల్లు నాలుగు మూలలా కళ్ళతో కలియజూసింది. ఎక్కడి వస్తువులు అక్కడ అమరికగా ఉన్నాయి. ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంది. నారాయణ చాలా బాధ్యతతో పనంతా చక్కబెట్టడం ఇందిర గమనించింది. గంగ వచ్చిన వాళ్లతో కబుర్లలో మునిగిపోయింది. ఎవరికి ఏది అందిందో కూడా గంగ పట్టించుకున్నట్టు లేదు. అందరూ వెళ్లేసరికి రాత్రి 8 కావచ్చింది. మర్నాడు గంగ కాలేజీకి సెలవు పెట్టింది. ఇవాల్టి నుంచి నువ్వు వంట పని చూడనవసరం లేదు జయ, అంది ఇందిర కాలేజీ నుంచి వస్తూనే. ఎందుకు? నేనేం తప్పు చేశానమ్మా? జయ కళ్ళల్లో నీళ్లురాయి. కాలేజీలో టైపిస్ట్ ఉద్యోగం ఇస్తున్నాను. ఇవాళే ఒక టైపిస్టు రిటైర్ అయ్యాడు. నేను ఇంటి పని కూడా చేస్తానమ్మా. పనంతా చేసి వేళ్లకు కాలేజీకి వచ్చి ఆ పని చేస్తాను. నా మీద మీకెంత వాత్సల్యం ఉందో నేను అంచనా వెయ్యలేకపోతున్నానమ్మా. మీ రుణం నేనెట్లా తీర్చుకోను? ఇందిర పాదాలకు వంగి కళ్ళకద్దుకుంది జయ. మరి అంత ఇదైపోకు. నువ్వు చేయగలిగితే 2 పనులు చెయ్యి. వీలు కాకపోతే ఒక్క ఉద్యోగమే చెయ్యి. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. జయ ముఖం దించుకుంది. పెళ్ళయిందన్నావు. నీ భర్త ఎక్కడా? విశాఖపట్నంలో ఉన్నాడు. అక్కడ ఉద్యోగమా? అవునమ్మా. మరి నువ్వెందుకు వెళ్ళలేదు అక్కడికి? జయ ముఖాన్ని చేతులతో కప్పుకుంది. చెప్పు, మంచివాడేనా? నువ్వు అక్కడికి వెళ్ళలేదా, లేక అతను తీసుకువెళ్ళలేదా? ఇందిర ఆ రోజు జయ చేత అంతా చెప్పించదలుచుకుంది. నేను చదువుకునే రోజుల్లో మా వీధిలో ఒక విద్యార్థి నాకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. నేనెంత తప్పుకుని తిరుగుతున్నా అతడు మానలేదు. చివరికి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా అక్కడికి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాడు. ఆ ఉత్తరాలన్నీ చదివిన మా మరిది నాతో చనువుగా ఉండాలని ప్రయత్నించాడు. నేను లొంగకపోగానే అన్నకు నా మీద నేరాలు చెప్పటం మొదలుపెట్టాడు. ఆ తరువాత వచ్చిన ఉత్తరం ఆయన చేతిలోనే పడ్డది. దాని ఫలితంగా నేను అమ్మగారింటికి వచ్చేశాను. ఆ ఉత్తరాల వేట ఫలితమే నన్ను కాపురానికి దూరం చేసింది. జయ కళ్ళు మూసుకుని చెప్పుకుపోతోంది. ఇదంతా నిజమేనా? నన్ను నమ్మమంటావా? ఇందిర అనుకోకుండా అనేసి నాలుక ఖర్చుకున్నది. ఎర్రబడిన కళ్ళు పైకెత్తి చూసింది జయ. ఎంత ఘోరం అన్నట్లుగా. ఇందిరకు గంగతో కలిగిన అనుభవాల వల్ల ఎవరేం చెప్పినా నమ్మబుద్ధి పుట్టటం లేదు. పెళ్లి చేసుకుంటావా? తలదించుకుంది జయ. పోనీ ఆ ఉత్తరాలు రాసిన వాడినే చేసుకో, ఏ అల్లరి ఉండదు. చివ్వున తలెత్తింది జయ. చేసుకుంటే నేను అపరాధినని రుజువు చేసుకున్నట్టే కదమ్మా. అతడు కాకపోతే ఇంకొకడు ఇంత ప్రపంచంలో నీకు తగినవాడే లేడా, ఉండడా? జయ మౌనం వహించింది. కూర్చున్న కుర్చీలో నుంచి లేచింది ఇందిర. మెల్లగా జయ దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసింది. ఒక చేత్తో తల నిమురుతూ జయ అంది కళ్ళల్లోకి చూస్తూ. నిలువెల్లా వణికింది జయకి. ఒళ్ళంతా చెమట పట్టింది. అమ్మా అంటూ ఇందిర కాళ్ల మీద పడిపోయింది. నివ్వెరపోయింది ఇందిర. ఇదేమిటి జయ, నా కాళ్ల మీద నుంచి చేతులు తీ ముందు. అలా వణికిపోతున్నావెందుకు? నీ చేతులు అంత చల్లగా ఉన్నాయెందుకు? లేవదీసి దూరంగా నిలబెడుతూ కళ్ళల్లోకి చూసింది. తలదించుకుంది జయ. జయ ఎంత గంభీరంగా ఉందో ఇందిర కంఠస్వరం. అంత కఠినంగా వినబడింది.
నిజంగా నువ్వు నిర్దోషివేనా? ఈ మాట చెప్పు. నువ్వు నిర్దోషివే అయితే ఆ ఉత్తరాలు రాసిన వాడిని, నిన్ను చేసుకున్నవాడు కానీ నువ్వు అర్థిస్తే వింటారేమో. కానీ నువ్వు నిజంగా నిర్దోషివే అయితే నీలో ధైర్యం ఉంటుంది, కానీ ఇంత భయం ఉండదు. చెమటలు కారే నీ శరీరం, గజగజ వణికిపోయే నీ దేహం నువ్వు దోషివి అనటానికి అవకాశాన్ని ఇస్తున్నాయి. నేను నీ తండ్రిని కానీ అన్నను కానీ కాదు నిన్ను దండించటానికి, నాకు ఆ అధికారం లేదు. కానీ నేను నీ శ్రేయోభిలాషిని. నీ పరిస్థితులకు అనుగుణంగా నేను సహాయం చేస్తానని మాట ఇచ్చాను. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నన్ను ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదా? రా, ఇక్కడ కూర్చుందాం. ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు. జయ తల నిమృతూ దగ్గరగా కూర్చోబెట్టుకుంది. నేను మెట్రిక్ చదువుతుండగా జయరాం అనే విద్యార్థి నాకు దారిలో రోజు కలుస్తూ ఉండేవాడు. మంచి మంచి నవలలు తెచ్చిచ్చేవాడు చదువుకోమని. స్కూలుకు వెళ్లకుండా అతడితో ఉదయపు ఆటలకు వెళ్ళి ఎన్నో సినిమాలు చూసేదాన్ని. అక్కడి నుంచి హోటళ్లకు తీసుకెళ్లేవాడు. స్కూలు వదిలిపెట్టే వేళకి ఇంటికి వచ్చేదాన్ని. నాన్నకు అమ్మకు తెలియదు, కానీ అన్న ఎలాగో పసిగట్టేశాడు. సైకిల్ మీద స్కూల్లో వదిలిపెట్టేవాడు. తిన్నగా ఇంటికి రమ్మని కళ్ళెర్ర చేసేవాడు. అయినా అన్నయ్య కళ్ళు కప్పేశాం. ఇంట్లో కొట్టినా తిట్టినా కాళ్ళు అటే లాక్కుపోయేవి. ఇద్దరం హోటల్లో కలుసుకునేవాళ్ళం. అతడు డబ్బు గలవాడు. ఖర్చులు భరించి నన్ను ఆనందపరిచేవాడు. ఇదంతా అరికట్టలేక పరీక్షలు కాగానే నాన్న అమ్మ ఒక సంబంధం చూశారు. నాకు చూపించే నిశ్చయం చేశారు. 4 నెలల గర్భిణిని. గతిలేక ఒప్పుకున్నాను. నాన్న అమ్మ తలలు పట్టుకుని ఏడ్చారు. చివరికి అన్నయ్య చెప్పిన ఉపాయం, పొరుగురికి తీసుకుపోయి అబార్షన్ చేయించి తీసుకొచ్చారు. పెళ్ళైంది. అత్తవారింటికి వచ్చాను. ఆయన్ని మోసగించి కాపురం చేస్తున్నాను. కానీ ఆ జయరాం ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాడు. వెనుకటి జీవితాన్నంతా తిరగతోడుతూ రాసేవాడు. నేనట ఎవరిని పెళ్లి చేసుకోకుండా అట్లాగే ఉండాలట. పెళ్లి చేసుకుని తనను మోసగించారని నిందిస్తూ ఉత్తరాలు గుప్పించేవాడు. దురదృష్టవంతురాలిని. అటువంటి ఉత్తరాలు కొన్ని నా మరిది చేత పడ్డాయి. అతడు అన్నకు చెబుతానని బెదిరించేవాడు. లేకపోతే తనకు లొంగిపోమ్మని బలవంతం చేసేవాడు. నేను అతడికి లొంగకుండా పుట్టింటికి పారిపోయాను. మరిది అక్కడందరికీ చెప్పి గోల చేశాడు. ఇంతలో ఒక ఉత్తరం ఆయన చేత పడ్డది. దాని పర్యవసానంగా నేను అమ్మగారింట్లోనే ఉండిపోయాను. బ్రతుకు బజారు పడ్డ తర్వాత అందరికీ హేళనగా ఉంటుంది. ఇంటా బయట నా బ్రతుకు అధమాధమంగా తయారైంది. మీ దగ్గరికి వచ్చిన తర్వాతనే నేను ఆత్మగౌరవంతో బ్రతకగలుగుతున్నాను. నాకిప్పుడు ఎవ్వరితోనూ పెళ్ళొద్దు. ఇంకెవరిని మోసగించాలని లేదు. కళ్ళ నుండి నీటి ధారలు లేవు గాని ముఖం దీనాతి దీనంగా ఉంది. నోటి నుంచి మాట రాలేదు ఇందిరకు. మనసంతా కల్లోలమైపోయింది. ఎందుకు చేసావట్లా జయా? అంది విని వినబడకుండా. ఇద్దరం సరదా పడ్డాం. సంతోషంగా తిరిగాం. నిజం చెప్పాలంటే అతడి బలవంతం ఎక్కువ లేదు. ప్రతిఘటిస్తే ఆగిపోయేవాడే. నీకిష్టమైతేనే రమ్మని ప్రోత్సహించేవాడు. అది తప్పని, ఇంతటి పరిణామానికి దారితీస్తుందని తెలియదు. వద్దని ఆపుచేసే అన్నయ్య ఒక రాక్షసుడిలా కనబడేవాడు. అమ్మ వద్దంటే అన్నయ్య మాటలు విని కోప్పడుతున్నది అనుకునేదాన్ని. తలెత్తకుండా చెప్పుకుపోతోంది జయ. నీ భర్తను మోసగిస్తున్నావని నేనెప్పుడూ అనుకోలేదు. నీ అంతరాత్మైనా నిన్ను నిలదీయలేదా? జయ, ఎటువంటి పనిచేశావు? ఇంత అమాయకంగా కనబడే నువ్వు ఎలా చేయగలిగావు? జీవితాన్ని అతుకుపెట్టగలిగాను అనుకున్నానమ్మా. నాతో పాటు నా తల్లిదండ్రులు అలాగే అనుకున్నారు. ఇప్పుడేం చేస్తావు? నీకు పట్టుమని 20 ఏళ్ళైనా లేవు. ఇలా ఒంటరిగా ఉండగలవా? నువ్వు మళ్ళీ మొదటి వలె ప్రలోభపడవని నమ్మకమేముంది? లేదమ్మా, లేదు. మీరన్నట్లు వయసు చిన్నదే కావచ్చు, కానీ అనుభవం చాలా నేర్పింది. 16 ఏళ్ల వయసులో ఉన్నవి లేనివి అన్నీ నచ్చుతాయి. ఆ వయసులో ఉన్నది నిష, కైపు ఇప్పుడు నాలో లేవు. నా వయసులో ఉండవలసిన ఆశలు, ఆశయాలు ఇప్పుడు నాలో లేవు. వాటినన్నింటినీ నేనే మంట కలిపేశాను. నియమబద్ధమైన జీవితంలో ఉండే ఆత్మశక్తి ఏమిటో తెలుసుకున్నాను. జయ, అన్నది ఇందిర వీపు మీద చెయ్యి వేసి. నువ్వు చెప్పిన మాటలు నాకు సంతృప్తినిస్తున్నాయి, కానీ ఇవి అబద్ధం కాకూడదు. నేను నీకు నీతులు బోధిస్తున్నాను అనుకోకపోతే ఒక చిన్న సలహా. ఆడపిల్లలు మగవాళ్ల దగ్గర తమను తాము చౌక చేసుకోకూడదు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో మెలగాలి. నియమబద్ధం చేసుకుని నీ పరిధిలో నువ్వు మసులుకోవాలి. అంతేగాని చిలిపి మాటలకు, చిన్న చిన్న నవ్వులకు పొంగిపోయి అతి చౌకగా లొంగిపోవటం అతి హేయము, నీచము. నేను ఆడపిల్లను అని ముఖాన చీటీ కట్టుకుని తిరగటం ఎంత నికృష్టానికి దారితీస్తుందో చూసావా? తలెత్తింది జయ. అంటే ఏమిటి అన్నట్టుంది ఆ ముఖం. చౌకగా ఉండటం అంటే ఏమిటి అన్నట్టు ప్రశ్నిస్తున్నాయి ఆ ఎర్రబడిన కళ్ళు. నవ్వింది ఇందిర. వింటే కఠోరం అనిపిస్తాయి, అమ్మమ్మ మాటలు అనిపిస్తాయి. నువ్వు ఆడపిల్లవని అందరికీ తెలుసు, కానీ మాట మాటకు నువ్వు ఆడపిల్లనని ప్రస్ఫుటంగా అనిపించేటట్టు మాట్లాడినా
అలా మసులుకున్న నిన్ను నీవు చౌక చేసుకుని ఎదుటి మనిషికి ఆలసిస్తున్నావన్నమాట. నాకు నా ఇష్టం వచ్చినట్టు నిలబడే అధికారం, స్వాతంత్రం లేదా అంటావేమో. ఉంది, ఎవరూ కాదనరు. నీకు వ్యక్తిగా ఎంత స్వాతంత్రం ఉన్నదో దానిని నిలుపుకునేందుకు కొన్ని మార్గాలు, సూత్రాలు ఉన్నాయి. ఊరికే రోడ్డు మీద నిలబడి నన్ను గౌరవించు, నన్ను గౌరవించు అని ఆడవాళ్ళు అరిస్తే గౌరవం రాదు, ఎవరు ఇవ్వరు జయ. జీవితంలో కొన్ని విలువలను మనం నిలబెట్టుకోవాలి, నిలుపుకోవాలి. వాటితోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో కొన్నింటిని మనం యాచించకూడదు, కానీ మనలో చాలామందిని గౌరవించమని యాచిస్తున్నాం, స్వాతంత్రం ఇమ్మని యాచిస్తున్నాం. ఇవి మన విలువలను హెచ్చించుకొని సాధించుకోవలసినవి. ఏమంటావు? ఉపన్యాసం మోతాదు మీరినట్టుంది కదూ. సోఫాలో జరగిలబడింది ఇందిర, జయ వీపు నిమురుతూ. జయకు కొత్త శక్తి ఏదో వచ్చినట్లయింది. నాడీ మండలం చురుగ్గా పనిచేస్తున్నట్లు అనిపించింది. ఇంతకాలము తలదించుకుని బ్రతికిన మనిషికి తలెత్తుకుని తిరగటానికి కొత్త జవమేదో శరీరంలో ప్రవేశించినట్లయింది. నేను ఇక్కడ ప్రవేశించినప్పుడే మీరు నాకు అమ్మ అనిపించారు. ఇవాళ ముమ్మూర్తులా అమ్మే అనిపిస్తున్నారు. నా మనసులో ఇంతకాలంగా కాపురం చేస్తున్న అపోహలు, భ్రమలు ఇప్పుడు లేవు. నా జీవితానికి ఒక కర్తవ్యము, బాధ్యత ఉన్నాయనుకుని ఇంతకాలం బ్రతకలేదు. ఇప్పుడు ఉన్నాయని తెలిసింది. మనసా వాచా కర్మణ నా యావశక్తిని దారపోస్తాను. అందులో నిమగ్నమై వ్యక్తి గౌరవాన్ని, జీవిత విలువలను, దైవాన్ని సాధిస్తాను. చెప్పండి, నేనేం చేయాలో? చివ్వున లేచి నిలబడి చేతులు జోడించింది. జయ జయ బిగ్గరగా నవ్వేసింది ఇందిర. మనిద్దరం 1 గంటకు పైగా కష్టపడిపోయాం. వేడివేడి కాఫీ, బిస్కెట్లు తీసుకురా ఇద్దరికి. స్నేహితుల్లా చూపులతో పలకరించుకుంటూ నూతనోత్సాహాన్ని పుంజుకున్న ముఖాలతో కాఫీ తాగి నవ్వుతూ లేచారిద్దరూ. నువ్వు సెలవులకైనా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసే తీరిక లేదా? నాన్న నిన్ను చూడాలని కలవరిస్తున్నారు. అనంతమ్మ ఆ సంగతి 3 నెలల నుంచి ఉత్తరాల్లో రాస్తోంది. నీకు లేదా నన్ను చూడాలని? నవ్వుకుంటుంది ఇందిర. తను వెళ్తే అమ్మ పెద్ద అట్టహాసం చేస్తుంది, అలసిపోతుంది. ఎందుకంటే ఊరుకోదు. అందుకని ఈసారి వెళ్ళకూడదు అనుకుంది. అనంతమ్మ ఊరుకోకుండా ఒకటే ఉత్తరాలు. లక్ష్మయ్య వీధి అరుగు మీద కూర్చుని చుట్ట కాల్చుకునే ఆనందంలో మునిగి ఉండగా అనంతమ్మ, ఇదిగో మీ కూతురు రాసిన ఉత్తరం, చదువుకోండి చేతికిచ్చింది. ఆ ఉత్తరాన్ని చూస్తే కూతుర్ని చూసినట్టే ఉంది. మురిపెంగా మడత విప్పి చదువుకున్నాడు. అమ్మాయితో మాట్లాడినంత సంతోషంగా ఉంది. సామాన్ సర్దు, దాని మాట విందాం. ఎప్పుడూ మన మాట అది వినలేదని బాధపడటమే కానీ ఒక్కసారైనా దాని మాట వినాలనుకున్నావా నువ్వు? రేపే మన ప్రయాణం. ఇవాళే టెలిగ్రామ్ ఇస్తాను. చుట్టము కవతల పారేసి లేచాడు లక్ష్మయ్య. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సామాను సర్దింది అనంతమ్మ. అమ్మాయికి ఇష్టమంటూ ఊరగాయలు సీసాల్లో పెట్టింది. చదువుకుంటూ తింటుందని కారపూస వత్తింది. తీపి ఇష్టమని కోవాతో కజ్జికాయలు చేసింది. బెల్లం ముక్కలు తినేది చిన్నప్పుడు అంటూ బెల్లంతో వేరుశెనగ పప్పు కలిపి ఉండలు చేసింది. ఈ ఏర్పాట్లకు లక్ష్మయ్య చేసిన ఎగతాళి అంతా నవ్వుతూ భరించింది. రైల్లోంచి దిగుతున్న తల్లిని తండ్రిని చూసిన ఇందిర ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఇద్దరూ ఎంతో హుందాగా కనిపించారు. లక్ష్మయ్య ఇస్త్రీ చేసిన తెల్లటి దోవతి లాల్చి, జరి అంచు కండువా, కాన్పూర్ చెప్పులతో చేతికర్రతో దిగాడు. అంతకంటే హుందాగా జరి అంచుల చీరతో, కాళ్లకు 2 పట్టీల చెప్పులతో అనంతమ్మ దిగింది. 2 సూట్ కేసులు, 2 చూడముచ్చటగా ఉన్న బుట్టలతో. అమ్మ, కాలేజీ ప్రిన్సిపల్ గారింటికి అమ్మ నాన్న ఎలా వచ్చారు అన్నాడు నవ్వుతూ లక్ష్మయ్య. కాలానికి హోదాకు తగినట్లుగా రాలేదుటే ఇందు తల్లి పలకరింపు. బాగానే వచ్చారు కానీ రండి పోదాం. మీకు మాత్రం తెలియదా ఏమిటి ప్రయాణాలు ఎలా చెయ్యాలో? మీరు మూటలు తెచ్చినా ముంతలు తెచ్చినా అమ్మ నాన్నే. నేను ఇంకా చిన్నపిల్లనే అనుకుంటున్నారా? తల్లిదండ్రుల చేతులు పట్టుకుని స్టేషన్ బయటికి తీసుకొచ్చింది. అమ్మ, ముందు కాఫీలు తాగండి, నిదానంగా స్నానాలు చేయండి. నేను 11 గంటలకు వస్తాను. కలిసి భోజనం చేద్దాం. ఈ అమ్మాయి మీకు నచ్చినట్లు వంట చేస్తుంది. ఇందిర స్నానం చేసి కాలేజీకి వెళ్ళిపోయింది. లక్ష్మయ్య, అనంతమ్మ ఇల్లంతా చూశారు, తోటంతా తిరిగారు. లక్ష్మయ్య స్నానం చేస్తూ ఉండగా అనంతమ్మ వంట ఇంట్లోంచి వస్తున్న జయను చూసి, వంటేం చేశావమ్మా? నేను వద్దామనుకుంటూ ఏదో ఆయనతో మాట్లాడుతూ ఆ చెట్ల కింద కూర్చుండిపోయాను అన్నది. మీ వంటలన్నీ నాకు చెయ్యటం అలవాటైపోయింది. అక్క అన్నీ నేర్పించారు. అక్కేమిటి మళ్ళీ ఒక చెల్లెల్ని సంపాదించింది కాబోలు అనుకుంటూ అనంతమ్మ స్నానం చేసింది. 11 గంటలకి ఇందిర వచ్చింది. అందరూ నవ్వుతూ భోజనాలు చేశారు. ఒక్కపుడి నములుతూ హాల్లో కుర్చీల మీద కూర్చున్నారు. అమ్మా, నీ చిన్న కూతురు ఈ ఊర్లోనే ఉంది. సాయంత్రం వస్తుంది. మీరు వచ్చారని చెప్పగానే ఇప్పుడే వస్తానంది. కానీ ఇంట్లో పిల్ల ఉంది. నేనే వద్దన్నాను. చిన్న కూతురు ఎవరే నాకు? అనంతమ్మ ఆలోచనలో పడింది. అదేనే గంగ.
నువ్వు పీటల మీద కూర్చొని పెళ్లి చేసావు చూడు, ఆ పిల్ల జ్ఞాపకం వచ్చిందా? ఎట్లా మర్చిపోతానే ఆ పిల్లను. ఆ రాత్రంతా ఎన్నో కళ్ళబొల్లి కథలు చెప్పి మనసు కదిలించేసింది. 10వ నాటికి మంచి సంబంధాన్ని ఎగరతన్నుకుపోయింది. ఆ పిల్లని మర్చిపోవటమే. ఆశ్చర్యంగా నోటి మీద చెయ్యి వేసుకుంది. అప్పుడు అట్లా పెళ్ళైతే చాలని అడిగడిగి చేసుకుందా? ఇప్పుడు పెళ్ళంటే మొహం మొత్తిపోయినట్లు మాట్లాడుతోంది. అమ్మా, పెళ్ళైపోయిన తర్వాత కొన్నాళ్లకి ఇలాగే ఉంటుందా? ఇందిర తల్లి ముఖంలోకి చూసింది. మాకేం తెలిసే ఈ కొత్త మాటలు, ఇప్పుడు కొత్తగా వింటున్నాం. లక్ష్మయ్య, అనంతమ్మ ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకున్నారు. కాదమ్మా, మీకిద్దరికీ పెళ్ళై ఎన్నాళ్ళు అయింది కదా, మొహం మొత్తటం అంటే ఏమిటో తెలియలేదా? ఇంకా అనుభవంలోకి రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. మా కాలేజీ లెక్చరర్లలో పెళ్ళైన వాళ్ళని చూస్తే కడుపులో దేవినట్టుగా ఉంటుంది. పళ్ళు పైకి కనపడకుండా పెదవి విరుస్తూ నవ్వింది ఇందిర. రాత్రి ప్రయాణం అలసిపోయినట్టున్నారు. ఆ గదిలో పక్కలు వేసింది జయ. పడుకోండి, నేను కాలేజీకి వెళ్ళాలి. 1 గంటకు కానీ రాను, 4ంటికి వస్తాను. ఈ లోపల మీరు కాఫీ తాగండి. ఇందిర లేచి చెప్పులు వేసుకుంటూ జయను పిలిచింది. చూడు, అమ్మకు 2 గంటలకి కాఫీ తాగే అలవాటు, నాన్నకు కాఫీతో చారెడు వేరుశనగ పప్పు తినటం అలవాటు. వేళకు అందించు. వెళ్ళిపోయింది. సాయంత్రం 5 గంటలు కాగానే గంగ కూతుర్నెత్తుకొని వచ్చింది. ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు బల్ల మీద పెట్టింది. ఆరోగ్యం బాగుందా పిన్నిగారు? బాబాయ్ గారు ఎలా ఉన్నారు? చాలా రోజులకు చూశాను. అనంతమ్మ పక్కనే కూర్చుంది పిల్ల నొళ్ళో పెట్టుకొని. నువ్వు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నావా అమ్మాయి? అడిగింది అనంతమ్మ. అవునండి, ఇందిరగారు పనిచేసే కాలేజీలోనే. మీ ఇద్దరూ స్నేహితురాళ్ళు కదటమ్మా. గారు అంటావేమిటి? వారిప్పుడు మాకు ప్రిన్సిపాల్ అండి. గౌరవంగా మాట్లాడాలి. అలాగా, మీవారు ఈ ఊళ్ళోనేనా? కాదండి, 12 గంటల దూరపు ప్రయాణంలో ఉన్నారు. ఏం ఉద్యోగాలమ్మా ఇవి? అనంతమ్మ అంటుందేమోనని ఆమె ముఖంలోకి చూశాడు లక్ష్మయ్య. కానీ ఉద్యోగాలు మరి ఒక ఊళ్ళోనే రమ్మంటే వస్తాయా? అంది సానుభూతి చూపించినట్లుగా అనంతమ్మ. జయ కాఫీ తీసుకొచ్చి గంగకిచ్చి పిల్ల చేతికి బిస్కెట్లు అందించింది. స్నానం చేసి తెల్లటి చీర కట్టుకుని నవ్వుతూ వచ్చింది ఇందిర. అందరూ కలిసి ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. గంగ వెళ్ళేటప్పుడు అనంతమ్మ తను తెచ్చిన వస్తువులన్నీ కొంచెం కొంచెం తీసి పొట్లాలు కట్టించింది. వస్తూ ఉండమ్మా, మేమున్నన్నాళ్ళు నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది అన్నది సాగనంపుతూ. ఇందిరకు చాలా సంతోషంగానూ సంతృప్తిగానూ ఉంది. తల్లి తండ్రి వచ్చారంటే ఏ బెంగా లేకుండా ఉంది. ఆ పల్లెటూళ్ళలో ఉంటే వాళ్ళకే చిన్న బాధ కలిగినా దిక్కెవ్వరు. ఇంకా వీళ్ళని అక్కడికి పోనివ్వకుండా నిలుపు చెయ్యాలని నిశ్చయించుకుంది. కాలేజీలో ఆనాడు కొంచెం పని ఎక్కువగా ఉంది. విజిటర్స్ వచ్చారు. కాలేజీ మేనేజ్మెంట్ వారంతా వచ్చారు. అందరికీ అన్ని సమాధానాలు చెప్పి పంపించేసరికి 1 గంట దాటింది. ఇంటికొచ్చి భోజనం చేయాలని లేవబోతుండగా చంపకం హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడం, సుందర్ గారు క్లాస్లో పడిపోయారట. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అరరే, పదండి, నేను వస్తాను. ఇందిర, చంపకం వెళ్ళేసరికి అందరూ గుమిగూడి ఉన్నారు. ఇందిర రాగానే అందరూ పక్కకు జరిగారు. ఏమంటుంది? ఒళ్ళు కాలిపోతోంది మేడం. నిన్ననే జ్వరం వచ్చింది. ఇవాళ సెలవు పెట్టమని చెప్పినా వినకుండా వచ్చారు అన్నాడు గోవిందరావు. ఆయనకొక్కడికే సుందర్ మీద సానుభూతి, గాఢమైన అభిమానమును. బండి మీద ఇంటికి పంపిద్దామా, లేకపోతే డాక్టర్ని పిలిపిద్దామా? ప్రిన్సిపాల్గా తన బాధ్యత నిర్వహించాలనుకుంది ఇందిర. ఇంట్లో ఏముంది మేడం, ఈయన్ని ఎవరు చూస్తారు? యంత్రంలా డబ్బు సంపాదించి ఇవ్వటం వరకే కానీ ఇంట్లో 2 పూటలా ఇంత అన్నం ఆప్యాయంగా పెట్టేవారు లేరు. బయట ఎక్కడో ఒక పూట తిని ఒక పూట తినక కాలం గడుపుతున్నాడు. భయపడినట్లు ముఖం పెట్టింది ఇందిర. ఆ ఆడది ఎంతకైనా తగిందే అనుకుంది శ్రీదేవి. చంపకం, సుస్మిత అతడి భార్య ఒకసారి చూసి తీరాలనుకున్నారు. మగవాళ్లంతా ఎవరి మనసుల్లో ఏముందో పైకి చెప్పలేకపోయారు. అక్కడ స్త్రీజనం ఎక్కువగా ఉంది. అందులోనూ ప్రిన్సిపాల్ ఒక స్త్రీ. స్వేచ్ఛగా మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. అయితే సుందర్ గారికి పైఖర్చులు ఎట్లా గడుస్తాయి? అక్కడే కొందరిలో ఈ ప్రశ్న ఉదయించింది. ఎవరో పైకి అననే అన్నారు. ఆయన భార్యకు తెలియకుండా సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఒక కొట్లో లెక్కలు రాస్తారు. వాళ్ళు ఒక 100 రూపాయలు ఇస్తారు. బట్టల కొట్టు కనుక ఏడాదికి 2 జతల బట్టలు ఆయనకు తగినట్లుగా ఇస్తారు. గోవిందరావు అందరికీ సమాధానం చెప్తున్నాడు. ఆమెకు చెప్పకుండా ఉండగలిగాడా? ఎవరిదో ప్రశ్న. ఆమె వదిలిపెట్టకుండా రోజు ఆరా తీస్తూనే ఉంటుంది. ప్రతిరోజు తగాదాలు, అరుపులు, అల్లర్లు, అఘాయిత్యాలు చేస్తూనే ఉంటుంది. ఒకసారి నిద్రమాత్రలు మింగేసింది. పాపం హాస్పిటల్కి తీసుకెళ్ళి కేసు కాకుండా అందరి కాళ్ళు పట్టుకున్నాడు. అన్నా అన్నా ఆత్మహత్య చేసుకుంటానంటుంది. ఆమె కూడా చదువుకున్నదే, టెన్నిస్ క్లబ్లో మెంబరు, మంచి మాటకారి. పాపం ఆయనను మాత్రం పురుగును చూసినట్టు చూస్తుంది. సేవకుడితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది.
ఈయన ఏ విషయం కానీ నోరెత్తి తన ఉద్దేశం మాట వరుసకైనా చెప్పటానికి వీల్లేదు. అంత మాత్రం అదుపులో ఉంచకపోతే ఈ మగవాళ్ళు కాలి కింద పెట్టి నల్లిని నలిపినట్లు నలిపేస్తారు. చటుక్కుననేసింది చంపకం. ఒకరినొకరు కించపరుచుకోకుండా అధికారం చలాయించకుండా బతకలేరా ఈ స్త్రీ పురుషులు? శ్రీనివాసరావు తనకు కలిగిన విస్మయాన్ని పైకనేశాడు. ఈ లోపల ఇందిర బండి తెప్పించి దానిలో సుందర్ని గోవిందరావుని హాస్పిటల్కి పంపించింది. గుంపును తప్పించుకుంటూ ఇంటికి చేరుకుంది. సుందర్ని తీసుకుని గోవిందరావు వెళ్లారు. కానీ అక్కడ గుమిగూడిన వారందరిలో భావోద్రేకం ఇంకా చల్లారలేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమండోయ్ శ్రీనివాసరావు గారు, సుందర్ గారి మాట వచ్చేసరికి మీరిలా అంటున్నారు. ఆడవాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించే పురుషుల మాట చెప్పరేం? ఇప్పుడు ఆడవాళ్లు చదువుకుంటున్నారు. వాళ్లకు స్వాతంత్రం అంటే ఏమిటో తెలిసొచ్చింది. తెలివిగల ఆడది మగవాడి ఆటల్ని సాగనివ్వటం లేదు. ఆడవాళ్లకి మంచి రోజులు వస్తున్నాయండోయ్, చంపకం చురుగ్గా జవాబిచ్చింది. అప్పుడు వాళ్ళు చేసిన దురాగతాలకు, పిచ్చి పనులకు ఇది జవాబా చంపకం గారు? ఆ పిచ్చి పనులు చేయటానికైనా మీకు స్వాతంత్రం కావాలంటారు? దీనికోసమైనా మీ కృషి అంతా? శ్రీనివాసరావు చంపకం వంటి స్వాతంత్ర ప్రియులను జాడించి వదిలిపెడతాడు. వాదనకు దిగేసరికి చంపకానికి ఒళ్ళు తెలియదు. మేం చేస్తే తప్ప, అదే మీరు చేస్తే తప్పు కాదా? ఏమిటండి, ఏ శాస్త్రంలో ఉందని స్వేచ్ఛగా తిరుగుతాడు మగవాడు? తెగేసి అడిగినట్లుగా అడిగింది. చంపకం గారు, తప్పు తప్పే, ఎవరు చేసినా అది తప్పే. తప్పు చేయమని ఏ శాస్త్రము చెప్పదు. అన్యకత్తితో ఒకరు చేసిన తప్పును స్వాతంత్రం పేరుతో మీరు చేయాలనుకోవడం వివేకం కాదు. మూల కారణం ఏమిటో కనుక్కుని దాన్ని అరికట్టడానికి కృషి చేయండి, నెమ్మదిగానే చెప్పబోయాడు శ్రీనివాసరావు. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నారు. వివేకం కాదని అనటానికి మీరెవరండి? నిప్పులు కురిపించింది చంపకం గారు, వద్దని లేదు. మేం చేసిన తప్పులన్నీ మీరు చేయండి. మన ఆంజనేయులు గారు రోజుకు 2 పెట్టెల సిగరెట్లు కనీసం కాల్చి పారేస్తారు. అది తప్పే, అదొక దురలవాటు. దానిని మాన్పటానికి ప్రయత్నాలు జరగాలి. కానీ మీరు కాలుస్తారా అంటారా? ఏం తప్పండి, అదొక దురలవాటని మీరే అన్నారు కదా. కానియండి. అయితే సరే చంపకం గారు, కాల్చండమ్మా, కాల్చండి. ఎవరొద్దన్నారు? కాల్చండి, మీకు స్వాతంత్రం వచ్చేస్తుంది. శ్రీనివాసరావు, మనం ఇక్కడ గుమిగూడిన పని అయిపోయింది. ఉన్న కొద్దీ మాటకు మాట తెగులు. పదా పోదాం. తోటి లెక్చరర్ లాక్కుపోయాడు శ్రీనివాసరావుని. అతడు వెళ్ళిన చాలాసేపటి వరకు చంపకం తన ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంగు దులుపుకొని కదిలింది. అబ్బా, అదరగొట్టేశావు ఆ మగమహారాజులందరినీ చంపకం. అట్లా ఉండాలి వాగ్దాటి. మళ్ళీ జన్మకు నోరెత్తడలే మానవుడు. భుజం తట్టింది సుస్మిత. వారం రోజుల వరకు ఈ అలజడి కాలేజీ స్టాఫ్ని కలవరపరుస్తూనే ఉంది. శ్రీనివాసరావు చంపకం ఎప్పుడు కనపడినా ముక్కుపుటాలు ఎగరేస్తూ ముఖం పక్కకు తిప్పుకొని నడుస్తున్నాడు. చంపకం విసురుగా ముఖం పక్కకు తిప్పుకొని తిరుగుతోంది. గంగ ప్రత్యేకంగా వచ్చి చంపకాన్ని సుస్మితను కలుసుకుని అభినందించింది. నువ్వు కూడా ఉండాల్సింది గంగ. అప్పుడు ఆ శ్రీనివాసరావు మగవాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించి నోరు పారేసుకున్నాడు. నేను తగినట్టు జవాబిచ్చి నోరు మూయించాననుకో, అంతమంది చుట్టూ మోగారు కదా, ఒక్కళ్ళు నోరెత్తితే ఒట్టనుకో, యుద్ధంలో గెలిచినట్టు చెప్తోంది చంపకం. మన చంపకం ఆయన్ని ఊరికే వదిలిపెట్టలేదు, జాడించి వదిలిపెట్టింది. స్త్రీల ప్రతినిధిగా నిలబడి జవాబులిచ్చింది. ఇంకా ఈ జన్మలో ఆడవాళ్లతో చర్చలకి దిగడలే. గంగకు చాలా సంతోషం ఇటువంటి దిగ్విజయాలను గురించి వినాలంటే. సమయానికి తను అక్కడ లేనందుకు చాలా నొచ్చుకుంది. చంపకం, ఆడవాళ్ళకి ఏదైనా మంచి జరగాలంటే నీ వంటి వాళ్ల వల్లనే జరగాలి, నువ్వే ఆ పుణ్యం కట్టుకోవాలి అన్నది గంగ. చంపకం ముఖంలో కోటి దీపాల వెలుగు వెలిగింది. సుస్మిత సంబరపడిపోయింది. కథ కొనసాగుతుంది.